సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి పీపీపీ కింద ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాన్ని బాగా నడుపుతారు, అంతకుముందు ఉన్న అప్పులు తీరుస్తారు అని చెప్పారు. వాళ్ళు శుభ్రంగా సహకార చక్కెర కర్మాగారాలకు ఉన్నటువంటి భూములను అమ్మేసి దాంట్లో అప్పులు 20% తీర్చేసేసి మిగతా 80% ఆ డబ్బులని తినేసి ఆ ఫ్యాక్టరీలు మూసేశారు. అట్లాగే పడి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీల్లో కొత్త పారిశ్రామిక పార్కులు పెడతానంటున్నారు మంత్రి టీజీ భరత్. రాష్ట్రంలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల స్థలాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. శుక్రవారం శాసనసభలో కొత్త పారిశ్రామిక పార్కుల అంశం మీద సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ ఏపీలో 1.45 లక్షల ఎకరాల్లో 596 పారిశ్రామిక పార్కులు ఉన్నాయని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులతో 3 పెద్ద పారిశ్రామిక పార్కులు కృష్ణపట్నం, ఓరకల్లు, కొప్పర్తి పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ కొత్త విధానం ప్రకారం నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును తీసుకొస్తున్నట్టు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులతో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు 11 ప్రతిపాదనలు వస్తే 3 ఒప్పందాలు కుదిరినాయి, ఎంఓయూలు కుదిరినాయి అన్నారు. డిపిఆర్ని బట్టి పరిశ్రమలకు భూములు కేటాయిస్తామని, నిబంధనలు పేర్కొన్న గడువులోగా పనులు ప్రారంభించుకుంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే 10,600 ఎకరాల పారిశ్రామిక పార్కుల ద్వారా 1,229 యూనిట్లకు స్థలాలు కేటాయించినట్టు చెప్పారు.